చరణస్వరణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎవరికి నమస్కారం అంటే ఈ లోపల ఎవడో ఉన్నాడు, వాడిని మనము ప్రాణశక్తి అని పిలుస్తున్నాం. వాడుండి ఏం పలికిస్తే అది బయట మనం పలకగలుగుతాం. నా చేతిలో మైక్ ఉన్నది, నేను ఏం మాట్లాడితే అది మాత్రమే ఇది మరలా బయటికి బహిర్గతం చేయగలుగుతుంది. నేను మాట్లాడిన మౌనం ఉంటే ఇది కూడా మౌనం ఉండిపోతుంది. ఈ శరీరము ఈ మైక్ లాంటిది. లోపల అంతర్గతంగా ఏ పురుషుడైతే ఉన్నాడో, మహాత్ముడైతే ఉన్నాడో ఆ భగవంతుడే నన్ను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అని అది చెప్పిన ప్రార్థన మధ్య. ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఇంతవరకు కూడా వచ్చినారు, ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. అంటే ఈ సమావేశాలు నిర్వహిస్తున్న వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి తీరు చాలా గొప్పగా ఉన్నది. ఒకటైనా చాలా ఎట్లా ఉందంటే ఇస్తామంటే వచ్చేటట్టున్నారు. లేదా 40 కూర్చుంటే 5 వస్తాయి కదా, అట్లా విడిచిపెట్టి అలాగే ఇంతమంది చేస్తున్నారు. చాలా చాలా సంతోషకరమైతే ముఖ్యంగా సమాజం గురించి నేను ఏదైనా చేయాలన్నా మన సాయి చెప్పినట్టుగా, సాయినాథ్ చెప్పినట్టుగా ఆఫ్టర్ లివింగ్ గా మార్చుకున్నా. గీతా యోగాసన సంఘాన్ని గీతా యోగాసన సంఘంలో కూడా నేను సభ్యుడిని ఎవరప్పుడు. అలాగే ఇప్పుడు కూడా అలాగే శ్రీకృష్ణ గీతా సంఘం వాళ్ళు అందరికి కూడా కృత నిరుకృత పుణ్యము మన వాళ్ళు చెప్పారు. నాకేం ఉపయోగం పుణ్యం వస్తుందా అని అనుకుంటాము. ఆ పుణ్యం వస్తుందా అని చెప్పారు. కృత నిరుకృత పుణ్యము సమ్మతి దానికి సంముసేత మధ్యము పరితృతంగ కక్కలముగ సంతృప్తి చేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. మానవుడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు లోకంలో దైవ సమానుడు అనిపించుకోవాలంటే మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సిన కూడా ఏంటంటే కృతజ్ఞత. వాల్మీకి మహర్షి రామాయణ రాసే ముందు రావణుడి గురించి రాస్తానని అడగలేదు. నారదుడిని అడిగినాడు, ఎవడైనా మంచి గుణవంతుడు ఉన్నాడేదే చెప్పయా, సద్గుణాలు ఉండేవాడు, కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ అని కృతజ్ఞత గుణం ఉండేవాడు, ధర్మ గుణం ఉండేవాడు, ధైర్య గుణం ఉండేవాడు, ఆత్మవిశ్వాసం ఉండేవాడు, ఆత్మవాన్ కోజిత క్రోధాన్ని జయించిన వాడు. ఇట్లాంటి సద్గుణాలు ఉన్నవాడు ఎవడున్నాడంటే రాముడు అనే వాడు ఉన్నాడయా అని చెప్తాడు వాల్మీకి మనకు. అప్పుడు రామాయణం రాశాడు. అంటే దేని ప్రధానమైంది గుణానికి గుణా పూజా స్థానం గుణిషు నచ లింగం నచ వయః. లోకంలో సద్గుణానికే స్థానం కానీ ఇక్కడ ఆడాది కానీ మగాది కానీ పిల్లవాడని కానీ పెద్దవాడని కానీ ఇలాంటి వయస్సుతో కానీ స్త్రీ పురుష భేదంతో కానీ సంబంధమే లేదు. కాబట్టి మనం జీవితంలో సంపాదించవలసింది ఏంటంటే సద్గుణాలు సంపాదించాలి. ఈ సమావేశం లాగానే మనకు ఎప్పుడో ఒకసారి కొన్ని వందల సమాజాన్ని నిజాయితీ కలిగిన సమాజంగా ఎలా మార్చాలి పండితులందరూ. అప్పుడు భర్తృహరైనటువంటి పండితుడు బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవ స్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగేషు కమషితం అని ఒక శ్లోకం రాశారు. ఏమిటి దీనికి అర్థం అంటే, బోద్ధారో మత్సరగ్రస్తాః. ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు, మీరు వచ్చి మాట్లాడాలి అంటే నేను వచ్చాను తప్ప, నాకు నేనుగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు, చక్కగా సవర్ధముఖుని మాట్లాడతారు, సాయినాథం మాట్లాడతారు అని తెలిసినా నేను వచ్చిండేవాడిని కాదు.
ఎందుకు కాదంటే బోద్ధారో మత్సరగ్రస్త, బుద్ధి చాలా బోధ కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాడు చెప్పేది చెప్తే నాకు తెలియదు ఏముంది లేదని రాడు. ద్వేషం ఏం చెప్పండి, వినకూడదు అనేటువంటి లేదు, చులకన భావం. మాకు తెలియకుండా వాళ్ళకి ఏం తెలుసు గొప్పగా అని పండితులైన వాళ్ళు ముసుగు రావాలి. రెండవది ప్రభవ స్వయదూషిత. ఇక రాజకీయ నాయకులు ఆ స్థాయిలో రాజరిక వ్యవస్థలో ఉండే వాళ్ళ గురించి వాళ్ళు చెబుదాము, వాళ్ళు చెబితే అందరూ ఆచరిస్తారు, వాళ్ళు శాసనం చేస్తారు కాబట్టి రాజుమారిని శాసిస్తారు అని చెబుతామంటే వాళ్ళకి ఇట్లాంటి ఖాళీ కనపడతాం. వాళ్ళ వ్యవహారం వేడు, వాళ్ళ సంపాదన వేడు, వాళ్ళ కర్త వేడు. అబోధోపహతాశ్చాన్యే, దారిని పెడుతున్నాడే కూర్చోండి నేను చెప్తాను. మంచి మాట ఏంటంటే మా పనులు దండిమలైపు స్వామి మీ మాటలు కూర్చొని చెప్తారు అందరూ వాడాలి. ఎవరు చెప్పాలా? జీర్ణంగే సుఖాషితం, మంచి మాట చెప్పాలనుకుంటే నా మనస్సులోనే జీర్ణం అయిపోయిందయ్యా అన్నాడు. అంటూనే 300 శ్లోకాలు రాశాడు. అంటే లోపల ఉండేదాన్ని తట్టుకోలేకపోయినాడు. ఆ విధంగా మాకు కూడా ఎంత చదువుకున్నా ఈ సమావేశం ఉందంటే 10 మందికి మనం ఏదైనా మేలు చేయగలమా? అయితే ప్రయోజన అనుద్దిష్ట అనందోటి ప్రవర్తతే అంటాడు. ఆదాయం లేకుండా ఎవడే కానీ పని చేయడు. నాకేం ఆదాయం పెడుతూ పని అని చెప్తే అని అనుకోవచ్చు. కానీ మహాభారతంలో గొప్ప మాట చెప్పాడండి. జ్ఞానం కేవల కృప, అజ్ఞానికి ఉపదేశ విధి ప్రకాశము చేయంగా, అది సకల ధరిత్రీ దానంబున కన్నా అధికతర ఫలదమును. తెలిసిన వాడు తెలియని వాడికి ఏ విషయమైనా, అది లౌకికమైన పారమార్థిక భగవంతుకు సంబంధించిందైనా లౌకికకు సంబంధించిన ఏదైనా సరే, ఉపదేశ విధి ప్రకాశము చేయంగా స్పష్టంగా వాడికి అర్థమైందని చెప్తే దానికి ఫలితం ఏమిటి అంటే అది సకల ధరిత్రీ దానంబున కన్నా అధికతర ఫలితమవుతుందంటాడు. అంటే ఈ భూమండలాన్ని మొత్తం దానం చేస్తే, అదే ఆర్ట్ ఆఫ్ గివింగ్, ఈ భూమండలాన్ని మొత్తం దానం చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యఫలం వస్తుందన్నాడు. కాబట్టి పండితులు ఎప్పటికి కూడా మాకు ఏమి ప్రయోజనం ఉంది అని కాకుండా ప్రపంచంలో 10 మందికి మేలు జరిగితే చాలు అనే భావనతోనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ అంటే చిన్నపిల్లలకు వాళ్ళ కొంత పెద్దగా అవగాహన ఉండదు. మన శరీరంలో కావదన నవ్వైంది, జల ఏర్పాటు ఏం చేస్తుంది, నెలపై గీస్తుంది, జలం ఉంటే చోట పోయేదాకా. అంటే కాళ్ళు తాను చేసుకోలేదు కాబట్టి చెయ్యి సహకరిస్తుంది. పెద్దలు బుద్ధి చెబుతుంది, నువ్వే అక్కడ జలం వస్తుంది చూడు, అది చూడదు. అంటే శరీరంలో ప్రతి అవయవము ఒకదానికొకటి సహకరించుకుంటున్న వల్లనే మన జీవన యాత్ర సాగుతూ ఉంది. కుటుంబ వ్యవస్థ కూడా ఇంతే. ఒక వ్యక్తి అలా ఉండిపోయిన పెట్టుకున్నాడు. ఒక మామిడి తోట బాగా మామిడి కాయలు కాచున్నాయి, కొన్ని చెట్టు మీదనే మాడి ఉన్నాయి. ఈ వెళుతున్న ప్రయాణికుడు చూశాడు. చూసి ఒక మామిడి పండు తింటే బాగుంది అనుకున్నాడు. పండు బాగా నిజంగా తెలుస్తుంది, చెట్లు బాగా కాచి పండింది. ఎప్పుడైతే ఆ పండు కళ్ళు చూశాయో, ఆ పండు తీసుకుని తింటే బాగుందని ఆలోచన వచ్చిందో, వెంటనే కాళ్ళు ఆ దిశగా తను వెళ్ళవలసిన దారి వదిలిపెట్టి మామిడి చెట్టు దగ్గరికి పోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర నిలబడినాయి. చేతులు చెప్పాయి మామిడి పండు తీసుకోవాలి. చేతులు పైకి ఎత్తి వాడు మామిడి పండు తీసుకున్నాడు. మామిడి పండు తీసుకున్న తర్వాత నాలుక నాకు అందజేయన్నది. సరే నాలుగు అందజేసే రుచిగా తినేశాడు. ఇంతలో తోట కాపలాదారు వచ్చాడు. వచ్చి
నన్ను అడగకుండా నాకు తెలియకుండా తోటలో కాయ తీసుకుపోతున్నావా అని చెప్పేసి వాడు వీడి దుడ్డు కోసం అర్థమైతే నా నేను చెప్పేది వచ్చినాడు చూడు తగిలింది. అప్పుడు ఎందుకన్నా తిన్నా అనిపించింది, అనిపించింది సిగ్గు అనిపించింది. చురుకాయ పడగానే కళ్ళ నీళ్ళు కానీ ఇప్పుడు చూసింది కళ్ళు కాబట్టి నీళ్లు కాల్చింది ఎవరు? కళ్ళే. కానీ కళ్ళు చెప్పినట్టు కోరిక కోసం నడుచుకున్నటువంటి కాళ్లకు నడిచొచ్చినట్టు తీసినట్టు చెయ్యి ఇవన్నీ సహకరించినాయి. ఈ కాళ్ళు నడవడానికి చేతులు అందుకోవడానికి ఆడి మంటలు ఈ వీపు భాగం ఇదంతా సహకరించింది. అందుకని వీపు దెబ్బలు పడ్డాయి. అంటే కుటుంబ వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా కుటుంబానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది. పైగా ఎవరైతే తప్పు చేసినాడో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే ఎవడు తప్పు చేసినా తప్పు చేసిన వాడు అందరికంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అంటే వీపు దెబ్బలు పడ్డాయని వీపు ఏడ్చలేదు, ఏడ్చింది కళ్ళే, కన్నీళ్ళే కార్చింది కళ్ళే. కాబట్టి ఎవరు తప్పు చేసినా కుటుంబం అందరికీ చెడు వస్తుంది. అంతేకాకుండా అందరూ బాధపడాల్సి వస్తుంది. కానీ మన శరీరంతో పోయి చెప్తే కూడా కుటుంబ వ్యవస్థ ఇట్లాగే ఉంటుంది అని తెలుస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మ వంట చేసుకుంటుంది, చిన్నపిల్లల దగ్గర వస్తుంటారు. తల్లి ఈ పాలు తీసుకున్నాం, పచ్చి పాలు ఇంటి పెడితే చెడిపోతాం. కాబట్టి ఏం చేయాలి? బాగు చేయాలంటే కాచాలి కదా, కాచా సాయంత్రం కంటే ఉన్నాయి ఇంకా ఉపయోగించుకోవాలి వాటిని. అప్పుడు ఏం చేయాలి? పరిశీలి తోడేద్దా, కొంచెం మెత్త చేసి తోడు వేసి పెడతా. తోడు వేసి పెడితే మరుసటి కానీ పెరుగు పెట్టింది. పెరుగును మనం మళ్ళీ ఏం చేస్తాము? చిలుకుతాము. చిలికితే మజ్జిగ వస్తుంది, మజ్జిగ పెరుగుల నుంచి వెన్న వస్తున్నాను. ఇది ఇంత నిత్య జీవితంలో జరిగేది. అంటే గంటలో చెడిపోయే పాలను ఇప్పుడు మన మధ్య చిలికి దాన్ని వెన్న తీసాం. ఈ వెన్నను ఏం చేస్తున్నాము? వెన్నను మళ్ళీ వేడి చేస్తే నెయ్యి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పచ్చిపాలు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాయి? నెయ్యి రూపంలో ఉన్నాయి. పచ్చిపాలు 2 గంటల్లో చెడిపోతాయి. నెయ్యి 2 నెలలైనా చెడిపోదు. పచ్చిపాలకు సువాసన లేదు, నెయ్యి కమ్మని సువాసన ఉన్నది. పచ్చిపాల కంటే నెయ్యి విలువ ఎక్కువ ఉన్నది. పచ్చిపాలు ఎక్కువ కాలం నిల్వ ఉండలేవు, కానీ నెయ్యి ఎక్కువ కాలం విలువ ఉంటుంది. అంటే 2 గంటల్లో చెడిపోయే దానిని 2 నెలలైనా చెడిపోకుండా, ఆహార పోషక పదార్థాలు చెడిపోకుండా, వ్యర్థం కాకుండా మనం ఉపయోగించుకునేటట్టు తయారు చేస్తున్నాం. ఇది తల్లి ఇంటిలో ప్రతిరోజు చేసే పని. పిల్లలు చూపించాలి. ఇట్లా మనిషి ఎలా తయారయ్యాలి? ఏమిటికి పనికిరావు 2 గంటల పాటు తప్ప అనేటువంటి పచ్చిపాలు ఇప్పుడు 2 నెలలైనా చెడిపోకుండా ఉండేంత బాగు చేసుకున్నాం. అంటే మనం దాన్ని సంస్కరించుకున్నాము అంట. సంస్కారం అంటే చెడిపోయేదాన్ని బాగు చేసుకోవడం. అలాగే మన జీవితాలు కూడా మంచి లక్షణాలతో బాగు చేసుకోవాలి. చిన్నప్పుడు నేను 9వ తరగతి రోజుల్లో మా ఊళ్ళో ఒక అష్టాధారం జరిగింది. పొద్దుట నుంచి శివ సుబ్బంధాన్ని పిలిపించాను. విద్యార్థి బ్రహ్మాండంగా ప్రజలంతా, గ్రామ ప్రజలంతా ఊరేగింపు తీసుకొచ్చారు. నాకు అనిపించింది ఏం చేస్తారని నేను ఇంత గొప్ప మంగళ వాయిద్యాల మధ్య వస్తున్నారే అనుకుంటున్నాను. అనే శ్రద్ధగా నేను కూడా ఊరేగింపులో సాయంకాలం వేదిక ఆయన ఉదాహరణ చెప్తూ పద్యాలు చెప్తున్నారు. దగ్గర కూర్చున్నాను. ఏం చెప్తున్నాడు ఈయన? ఎక్కడి నుంచి పిలిపించాలి? అన్నో ఇంతమంది పండితులు కూర్చున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఆయనది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అని దగ్గర కూర్చొని వింటూ వచ్చాను. అవగాహన అయిపోయింది. అయిన తర్వాత
ఆయన సన్మానం చేశారు. అంతా కలిసి ఒక భోజనానికి వచ్చాను. అక్కడికి వెళ్ళింది మా గురువు గారిని ఇచ్చి ఆయన చెప్పిన పెద్దలే నేను కూడా చెప్తాను. అదేపటికి ఆయన ఆశ్చర్యపోయాను. వెంటనే శుభ్రం అక్కడే ఉన్నాడు ప్రధాని. ఇది చెప్పు చూద్దాం నన్ను. ధీరులు సత్శ్రీ భావిస్తానులు పూర్వులు కృతులు పదక్షసమధుగోపురం మూడు చిత్రాకారాధిత్యలం తగంతగనునహో. ఇది మీరు చెప్పిన మొదటి పెద్ద ఆశ్చర్యపడాడు సార్. మరి ఇంకో బయట వస్తుంది అన్నాడు. మీరు చెప్పినవన్నీ మొత్తం చెప్తాను. అక్కడ కూతురు చూచి తండ్రి మధ్య కోరికలూరి మనోజ వేదన సమస్య ఇచ్చాడు. అది సమస్య అని తెలియదు, అది కోటని ఏం తెలియదు. ఊరికే విన్నాను కదా, శ్రద్ధగా కూర్చొని విన్నాను. ఎంతగా విన్నానంటే ఆయన ఒక్కసారి చెప్పిన దాన్ని నేను సాధపడగలిగాను. ఆతరివల్కి సాంతరముడు అంచిత ధర్మ నిబద్ధ బుద్ధి విఖ్యాతముగా ప్రధాన జనులందరూ చూచి మహాత్ములాల కాతరనెత్త సూనలతి కాని భదాసకులెందు నెయ్యమును కూతురు తూచి తండ్రి మధ్య కోరికలు మనోజ వేదన. భీష్ముడు ఆ మంత్రులతో మాట్లాడినటువంటి భక్తాన్ని పద్యాలు చెబుతుంటే ఆశ్చర్యపోయాడు. అప్పుడు అనిపించింది నేనే చేస్తే పోలే అనిపించింది. అంటే చిన్న పిల్లలలో ఆ దృష్టి ఏర్పరిచేంత వరకే మన బాధ్యత. దృష్టి పడిందంటే ఇంకా మనం ఆ పక్కనేమో ఆపలేదు. దాని పక్కన ఇది ఎదిగిపోతుంది, సారథి వచ్చేస్తుంది. అంటే నేను ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి పిల్లవాళ్ళు ఏకాగ్రత అనేదానికి పిల్లల్లో ఆసక్తి కలిగించేటువంటి సన్నివేశాన్ని చూపించాలి. ఆ సన్నివేశం వాళ్ళ మనసులో హత్తుకుంటే ఇంక ఎవరేం చెప్పక్కర్లేదు. కుటుంబంలో ఈ నీతి శతకాలు ఎవరు తీసేశారని ఎప్పుడు మన సర్వజ్ఞమూర్తి అన్నాడు. ఇంతకుముందు నేను చిన్నప్పుడు చదువుతుంటే నీతి తరగతి క్లాస్ అనేది ఉండేది. మారల్ ఇన్స్ట్రక్షన్ క్లాస్ అని ఉండేది. ఇప్పుడు నీతి అవసరం లేదు జాతికి, అందుకని తీసిపారేశారు. నీతి ఒక్క వేమన శతకం చాలండి, సుమతి శతకం చాలు. పిల్లలకి పద్యాలు నేర్పించాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఇది చాలు వాడి జీవితంలో. మన తర్వాత రాశారు. వాడికి పద్యం కంఠస్థం వస్తే ఎప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ పద్యం జ్ఞాపకం వస్తే తల్లిదండ్రుల పట్ల కొంచెం కృతజ్ఞతగా ఉంటాడు. మహాకవులు ఇలా పద్యాలు రాసి పెట్టారని అవి ఊరికి నేర్పిస్తుంటే చాలు. వాడికి అర్థం అవసరం లేదు. కానీ జీవితంలో వాడికి అర్థం అవుతాయి. ఒకప్పుడు అర్థం కానంత కష్టమైన ఏం కాదు. ఒకటి తల్లి తండ్రి ఎంత ప్రధాన వ్యక్తులో ఒక తల్లి ఒక మట్టి ముద్ద తీసిస్తుంది. తండ్రి దానికి ప్రాణం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత గురువు తీసుకుంటున్నాడు. కాబట్టి సమాజంలో గురువు ప్రధాన వ్యక్తులే తల్లి, తండ్రి, గురువు. ఆ తర్వాతనే సమాజంలో ఉండే మహానుభావులు. ఎరుక గల వారి చరితలు గనచుచు వ్యక్తిత్వ వికాసం చెందాలంటే దానికి భారత సమాధానం చెప్తుంది. ఎరుక గల వారి చరితలు గనచుచు సజ్జనుల గోష్ఠి కలగక ధర్మం వెలుగుచు ఎరిగిన దానిని మరొక నిశ్చితున్నది సమంజస బుద్ధి. ఎరుక గల వారి చరిత, జ్ఞాన సంపన్నులైన మహానుభావుల యొక్క చరిత్ర వినండి. ఒక మాట చెప్తాను. ఆర్ట్ ఆఫ్ గివింగ్ లండన్ లో జరిగిన సంఘటన. ఒక తరగతి గదిలో ఇద్దరు పిల్లలు, విద్యార్థుల్లో ఇద్దరు పక్కన పక్కన కూర్చునే పిల్లలు పెంచారు. ఒకడు పూర్తి నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లవాడు, ఒకడు మంచి సంపన్నులైనటువంటి కుటుంబానికి చెందిన పిల్లవాడు. పక్కన పక్కన కూర్చున్నారు. స్నేహితుడు. ఈ పేద పిల్లవాడికి ఏదైనా అడుగుదామంటే మాకు పెన్సిల్ లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు, పుస్తకం లేదు, ఏం లేవు. అడుగుదామంటే సిగ్గు. వాడిని పక్కన ఉండేవాడిని అడుగుదామంటే. కానీ పక్కన ఉండేవాడే నువ్వు పెన్ను తెచ్చుకోలేదు, వాటి వేస్తున్నావు, వాడికి తీసుకోవాలి, పెన్ను రాసుకో, నేను కూడా తెచ్చుకుంటాను. మా నాన్న ఒక ఇప్పుడు తెచ్చుకుంటాను. నువ్వు ఈ పుస్తకం ఈ నోట్స్ నువ్వు తీసుకో, ఇంకో 2 నోట్స్ తెచ్చుకుంటాను అని
ఆ పిల్లవాడు ఇతన్ని అడిగి అడిగి ఇచ్చేవాడు. ఆ విధంగా వాళ్ళు పాఠశాల జీవితం అయిపోయింది, కాలేజీలు అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయినారు, చెదిరిపోయినారు. తర్వాత ఈ ధనవంతుల పిల్లవాడు ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. అతని పేరు చర్చిల్. గ్రేట్ బ్రిటన్ లో ప్రధానమంత్రి అయినాడు చర్చిల్ అనే అతని పేరు. అతనికి అనారోగ్యమైంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు దండిగా వైద్యులు చూపించారు, నయం కాలేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, నేను మందిస్తాను అని, ఇంజక్షన్ వేస్తాను. అప్పుడు ఇంజక్షన్ ప్రారంభ దశ, ఇంజక్షన్ వేసుకుంటే భయం ఏమైతుందో అని. ఇంజక్షన్ వేస్తాను బాగుంది అన్నాడు. వీడు ఎట్లా పోతాను అనుకుంటున్నారు కదా, ఇంజక్షన్ వేయిస్తే అన్నా ఒకడైతే బాగుపడతాడు అని వేయమంటాడు. అలా ఇంజక్షన్ వేస్తాడు. ఆ ఇంజక్షన్ పెన్సిలిన్ ఇంజక్షన్. ఆ తర్వాత తనకి క్రమక్రమంగా పెన్సిల్ ఇంజక్షన్లు ఇస్తూ పోతుంటే నైవేద్యం వచ్చింది. ఇతను ఫీజు ఏమిటి అని అడిగారు. అడిగితే ఒకప్పుడు నేను ఇచ్చిన పుస్తకం పెద్ద నాకు ఫీజు అన్నాడు. అతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిల్ కనిపెట్టేవాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు క్లాస్మేట్స్. అంటే పిల్లవాళ్ళు బడుల్లో చదువుకునేటప్పుడు మన పక్కన ఉన్న వాళ్లకు ఏదైనా అవసరమైతే మనం తప్పకుండా నిరాపేక్షని, అంటే ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా మళ్ళా వీళ్ళు ఇస్తారా, వీళ్ళు మళ్ళీ చేస్తారా, ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటి ఆలోచన లేకుండా సహాయం చేసే, పరోపకారం సహాయం చేసే వృత్తి అలవాటు చేసుకోవాలి. ఒకప్పుడు పేపర్ పెన్ను ఇస్తే ఇప్పుడు అతని ప్రాణాన్నే కాపాడగలిగినాడు అతను అలెగ్జాండర్ ఫ్లెమింగ్. కాబట్టి చిన్నపిల్లల్లో ఈ సమరస భావం, అంటే ఒక దృష్టిలో ద్వేషం కాకుండా, ద్వేషాలు మాత్సర్యాలు కాకుండా కలిసిమెలిసిపోయేటువంటి తత్వాన్ని నేర్పించాలి. అది బాధ్యత గురువు గారు. ఎందుకంటే అందరినీ అక్కడ చేర్చుంటారు, విభిన్నమైన మనస్తత్వాలు ఉన్నవాడు ఉంటారు. ఆ విధంగా బాధ్యత తీసుకొస్తున్నాడు గురువు. గురువులు ఏం చెప్తున్నారు, పిల్లలు ఏం వింటున్నారు, పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు గురువు పైన కూర్చునేవాడు, పిల్లలు కింద కూర్చునేవాడు. గురువు గారు చెప్తుంటే పిల్లవాళ్ళు లేచి నిలబడుకొని సమాధానం చెప్పేవాడు, కూర్చునేవాడు. ఇప్పుడు అట్లా లేదు, పిల్లవాళ్ళు కూర్చుంటున్నారు దర్జాగా, గురువు నిలబడుకొని పాఠాలు చెప్తున్నాడు. కాల పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు గురువు సూర్యుడు, వేడి వెలుగు ఇస్తాడు, ఆయన ఎవరు చేయబెట్టి దగ్గర దొరకలేదు. కానీ ఇప్పుడు గురువు మాత్రం దీపం, దీపం కూడా వెలుగిస్తుంది, వేడి ఉంటుంది. కానీ దీన్ని ఎక్కిస్తారు, తగ్గిస్తారు, అవసరమైతే ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఎక్కువ విధంగా గురువు పరిస్థితి చాలా భ్రష్టుపడిపోయింది. అందువల్లే విద్యా వ్యవస్థలో ఎవరైతే వేలు పెట్టకూడదో వాళ్ళందరూ వేలు పెట్టి, కొంతమంది నేను ఇప్పుడు ఈ మధ్య పిల్లల విద్యార్థులు చూస్తున్నాను, ఆ పిల్లవాడు ఎవడు తెలివైన దుకాణము కళ అంటే రాశానికి రాశా అని చెప్తున్నారు సాయినాథ్. నేను సాయినాథ్ నమ్ముతున్నాను. చాలా మంది పిల్లలకు గుణింతాలు తెలియవు. దుకాణము అంటే దూకణము అని రాసేది, కళ అంటే కళ్ళ అని రాసేది, ఇట్లా రాస్తుంటారు. కారణం ఏంటంటే ఎలిమెంటరీ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో గురువులను ఒత్తులు చెప్పించొద్దని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారులే దీనివి నేర్పించొద్దు, మీరు చెప్పొద్దు. మరి ఎట్లా వస్తున్నాయంటే ఆ మా పక్కనే రాసినారా, ఇది ఏమిటో రాశారే అని వాడే అమ్మ అనుకుంటాడంట. అది ఎట్లా అనుకుంటాడంటే, మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ యోగాసన సంఘం వాళ్ళు సమావేశం పెట్టినట్టు ఎక్కడంటే నన్న మన అతను పార్కు అని చెప్పి ఎవరు చెప్పాలి కదా కనీసం. అది గురించి మీరు చెప్పకూడదు, వాడే వెతుకొని పోతాడు అని అంటే ఎప్పుడు వెతుకొని పోతాడు. అందువల్ల విద్యా వ్యవస్థలో కాస్ పాస్ వచ్చిన తర్వాత, కాజు బ్రహ్మాండ పెట్టినటువంటి పాస్ వచ్చిన తర్వాత మొత్తం చదువు సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు తల్లిదండ్రులే. ప్రధానంగా గురువులు కూడా ఏం చేయలేరు. వాడు ఈ ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకొకరికి వెళ్ళిపోతుంటాడు, అయిపోయింది. వాడు బతకనివ్వడం లేదు. ఇంటికి పోయి జనాభా ఎక్కడ రాయమంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు గురువు కూడా
ఏకాగ్రతతో పిల్లలు చెప్పే అవకాశం పోయింది, కోల్పోతున్నారు. గురువులు కూడా మదన పడుతున్నారు, పరివర్తన ఎక్కువైపోయిందని. కాబట్టి తల్లిదండ్రులు ప్రధానమైన బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఇంటిలో చేస్తున్న ప్రతి పని వాళ్ళని చూపిస్తూ వస్తే, ఇప్పుడు చెప్పాను, వాళ్ళు కాచి గంధ చేసిన నెయ్యి చేసినట్టుగా మనం చేసే ప్రతి చర్య. ఈ మధ్య ఒకసారి కర్నూలు పెడితే ఒక లాయర్ ఇంటికి వెళ్ళారు. ఆయన సర్వ గారు మా పెద్ద అమ్మాయి కెనడాలో ఉన్నది, పెళ్లి చేసుకుంటున్నది, ఏంటి సాగి అన్నాడు. కథ పెడుతున్నాడు. ఏమంటుంది అమ్మాయి ఏదని పెళ్లి చేసుకోమని అనడానికి కారణం ఏమంటుంది ఏంటంటే, మీరేం సుఖంగా ఉన్నారని నా అమ్మ నాన్న ఎక్కువ కొట్టాడుకుంటున్నారు మీరు అని నాకు అమ్మాయి అది చెప్పాడా. అంటే పిల్లలకు ఎట్టయితే నిదర్శనం సాక్ష్యం ఎవరైతే తల్లిదండ్రులే. వీళ్ళిద్దరు ఇప్పుడు కొట్లాడుకుంటుంటే, ఓహో ఈ సంసారం బతకండి ఇట్లే ఉంటుందేమో అని నాకు పెళ్లి అవుతున్నాను. కాబట్టి మనం పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకు మనమే మోడల్, మనమే ఆదర్శం. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ. పసిపిల్లలు వాళ్ళని అక్కడ నడిపిస్తే అక్కడ నడుస్తారు. ఇది కుమ్మరి వారి చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్ద. పూజ కాబట్టి పూజ చేయొచ్చు, కుంట కాబట్టి కుంట చేయొచ్చు. వాళ్ళు ఎటు కావాలంటే అక్కడ మార్చవచ్చు, మార్చే అవకాశం ఉన్నది. నా ఆలోచన ఏంటంటే, భూమిలో ఉన్నటువంటి రాక్షసి బొగ్గు వజ్రంగా మారుతాను. అంటే వజ్రాన్ని కాలిస్తే బొగ్గు అవుతుంది, బొగ్గు వజ్రంగా మారింది. సముద్రంలో ఉండే ముత్యపు చిప్ప, దాంట్లో ఉండే చినుకు ఆ ముత్యపు చిప్పలో ఉండే సున్నపు కణాలన్నీ తీసుకుని ముత్యం తయారవుతారు. ముత్యం అంత విలువైంది చూడండి. కానీ అదంతా ముత్యం కాలిస్తే మనకు వచ్చే సున్నమే. అంటే సున్నాన్ని ముత్యం చేయొచ్చు, బొగ్గును వజ్రం చేయొచ్చు. అది ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనం పిల్లలు ఎందుకు తయారు చేయలేము? చేయగలం. కాకపోతే శ్రద్ధ మనకు ఉండాలి. పెద్దవాళ్ళ వద్ద శ్రద్ధ ఉండాలి. బాధ్యత 100 తల్లి, తండ్రి, అన్న, బయటకు వస్తే గురువు. ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే పిల్లలు మరి ఇంత చిన్న పసిపిల్లలను వాళ్ళు తీసుకుని ఇక్కడ స్కూల్లో పాటిస్తారు. ఏదో నర్సరీ క్లాస్ అనో ఏదో పేరు చెప్పి 24 గంటలు గురువు దగ్గరే ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి సమయం బాగా తగ్గిపోయింది. ఇది కాదండి. పిల్లవాడిలో మనం పని చేస్తూ ఇంట్లో మన ముద్ర వాడి మీద పడాలి, తల్లిదండ్రుల ముద్ర వాడి మీద పడాలి. అప్పుడే పిల్లవాడితో మనోవికాసం కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆత్మవిశ్వాసం ఉండాలి. కొత్త మార్కండేయుడు 16 ఏళ్ళలో సరిపోతాడని తల్లిదండ్రులు చెప్పారు. ఎవరైనా మహర్షులని వాళ్ళ దగ్గర నమస్కారం చేస్తుంటారు. వాళ్ళు ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ అంటారేమో అని ఈ పిల్లవాడికి అనిపించింది. అందరూ 100 ఏళ్ళు వదులుకుంటూ నేను వదులుకూడదు, వాళ్ళంతా పెద్ద పెద్ద వదులుతున్నారు కదా, వీళ్ళందరూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి కదా, నేను ఎందుకు వదులుకుంటే ఎట్లా అనిపించింది. వచ్చిన వాళ్ళు అడిగినారు, ఏం చేస్తే ఆయుష్ వదులుతుంది అంటే భగవంతుని అనుగ్రహం పొందితే ఇట్లంటే ఈశ్వరంగా పట్టుకున్నాడు. ఇక కూర్చున్నాడు. పరమేశ్వరుని యొక్క సేవ, ధ్యానం, పూజ 24 గంటలు పరమేశ్వరుడు. శాశ్వతమైన జీవితాన్ని, చిరంజీవిత్వాన్ని పొందగలిగిన అదే ఆత్మవిశ్వాసం. నేను ఏ పనైనా సాధించగలను అనేది పిల్లవాళ్ళ హృదయంలో ఏర్పాటు చేయవలసిన వాళ్ళు తల్లి, తండ్రి, గురువే, బయట వాళ్ళు కాదు. సమాజం ఎంత అధ్వానంగా ఉందంటే, పాలు విలువైనది, పెరుగు విలువైనది. పొద్దున్నే వాడు మన ఇంటికి వస్తారు, పాలము అని పెరుగు వస్తారు అమ్ముకుంటూ. కళ్ళు అంగడి పెట్టుకున్నవాడు ఊరు బయట పెట్టుకుంటాడు కళ్ళు పెంట. వీడు కళ్ళు పెట్ట పోయినాడు వస్తాడు. పొద్దున్నే ఊరు కుండ పెట్టుకొని కళ్ళము సారాయము అని అమ్మారు. వాళ్ళు అక్కడే కూర్చుంటారు, ఊరు బయట కూర్చుంటారు. వీడెక్కడ విధానికి వస్తాడు. కానీ పాలు పెరుగు విలువైనవి. పొద్దున్న ఎత్తి పెట్టుకొని నన్ను ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతుంటారు. కలి ప్రభావం ఎట్లాంటిదంటే, మంచికి తావు లేదు, చెడుకు తావు ఉన్నది.
దానికే గౌరవం ఉన్నది ఈ రోజుల్లో. కాబట్టి పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, గురువుది. మన శ్రేయోభిలాషులు ఎవరంటే వాళ్ళు ఇంకోటి పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా లేదండి. ఊరికి 50,000, 60,000, ₹1,00,000 ఫీజులు కడతారు, పిల్లలు పంపిస్తారు, మేము అక్కడ ఇస్తున్నాం ఇక్కడ ఇస్తున్నాం, తల్లిదండ్రులు సంతోషపడుతున్నాం తప్ప వాడు చదువు వస్తుందా లేదా నిర్వహించుకోవడం లేదు. నేను గమనించాను. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరైనా సరే నేను చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాను, వాడు జవాబు చెప్పలేదు. నేను చెప్పిన పదం రాయమంటే రాయలేదు. ఎందుకంటే ఇది తల్లిదండ్రులు చూసుకోవడం లేదు, గురువు చూసుకోవడం లేదు. ఏదో బుక్లో మీద పోతానికి అవసరం. కాబట్టి ఇట్లాంటి సమావేశాల్లో తల్లిదండ్రులు బాధ్యత వహించాలనే సంగతి తెలుసుకొని ప్రధానమైన దృష్టి తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చెల్లిపోతే వాళ్ళకే నష్టం. కాబట్టి మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. తర్వాత ఉద్యోగంగా వచ్చినటువంటి గురువు తన బాధ్యత తీసుకోకపోతే చాలా దెబ్బతింటాడు. రాఘవేంద్ర స్వామి దగ్గరికి ఒక ఆమె వచ్చింది, కొడుకుని వెంటబెట్టుకొచ్చింది. స్వామి, మా పిల్లవాడు మూగవాడు, మీరు ఆశీర్వాదం చేస్తే అటు మాటలు వస్తాయని వచ్చారని. ఆ పిల్లవాడు నమస్కారం చేస్తే స్వామి చూశాడు, చిరునవ్వు అన్నాడు. ఎందుకు స్వామి నవ్వుతున్నావు అని అడిగినాడు అని కళాదేవి పెట్టుకోండి. అప్పుడు ఆయన చెప్పాడు, మాత కిమర్థం తపసానుభూతి ఆలోక్యం హతవిభూతి. అమ్మా, నీవు సాక్షాత్తు మూలదానమైనట్టుగా ఇంతగా బాధపడుతున్నదే, కన్నీళ్లుగా పెట్టుకుంటున్నదే, ఎందుకు ఏడుస్తావు తల్లి? ఏడ్చద్దు. అది వాడి పురాకృత కర్మ. ఏంటంటే ప్రాగ్భవే, వీడు పూర్వజన్మలో దేశిక ఏవ గురువు, టీచర్. గత జన్మలో వీడు ఉపాధ్యాయుడు, అయితే గురువు అయితే అన్నది అంత అర్థం కాలే. నోబోధనార్థం స్వచ ప్రవృత్తం. ఏనాడు వీడు పడిపోయి పాట చెప్పలేదు, ఫ్లాట్ వ్యాపారం, చీటీ వ్యాపారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. అందుకని భగవంతుడు వీడికి ఇంత జ్ఞానం ఇచ్చి, మాట్లాడగలిగిన శక్తి ఇచ్చి, పాఠం చెప్పగలిగినటువంటి యోగ్యత కల్పించి నేను పంపించి ఉద్యోగం ఇప్పిస్తే వీడు చేయవలసిన పని చేయకుండా ఈ పని చేసుకుంటున్నాడు. అంటే వీడికి బోధించేటువంటి జ్ఞానం అవసరం లేదు అని స్వామి మాట లేకుండా చేసేసినాడు, చెప్పినాడు. అట్లా గురువులు ఇంత జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకొని వచ్చే జన్మకు మూగవాళ్ళుగా పుట్టకూడదు అనుకునేటట్టు శ్రద్ధగా పాఠాలు చెప్పగలిగితే పిల్లలు చదువు. ఎవరిపైన బాధ్యత వేసి నిందించవలసిన అవసరం లేదు. నేను కవితో రాస్తున్నాను, ఎప్పుడైనా మా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఇది నేను పద్యం రాశాను, ఇది చూడు అభిను అని అట్లా చెప్తూ వస్తే, ఇప్పుడు మా పెద్దపై పద్యాలు రాసి నేర్చుకున్నాను. మా నాన్న రాస్తుంది నాకు ఎందుకు రాదు అని నేను ఒక పుస్తకాన్ని వ్యాఖ్యానం రాస్తున్నాను, చూశాడు. వాడు కవిత తీసుకుని వ్యాఖ్యానం రాస్తున్నాను. అంటే వాడికి మాటలు నేనే, నువ్వు నేర్చుకో, ఇది తప్పకుండా చెయ్యి అని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. చెప్పినాను, చూడండి నీకు రాస్తే ఇట్లుంటుంది, రాస్తే ఇట్లుంటుంది అని, ఇలా జరిగింది అని చూడి చెప్తుంటే వాడికి ఆసక్తి పుట్టి నా పెద్ద అబ్బాయి ఇప్పుడు బ్రహ్మాండంగా పద్యం రాస్తాడు, గ్రంథానికి వ్యాఖ్యానం రాస్తాడు. అద్భుతంగా. అంటే శ్రద్ధ మనం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఎవరినో నిలిచవద్దు. తప్పులు ఎన్నోవారు తక్కువ ఉద్యోగం లెక్కలు తప్పు. తప్పులు ఎన్నోవారు తమ తప్పు లేరు కాదు, అది తెలుసుకోవాలి. తమ తప్పు సరే ఇప్పుడు ఎవరు చెప్పారు నాడు ఉపన్యాసంతో, మీ తప్పు నువ్వు తెలుసుకోబోతున్నారు. సముద్రాన్ని ఉప్పకున్నామంటే మీరు ఎలా చెప్పింది, మంచి ఉదాహరణ చెప్పింది. కాబట్టి మన తప్పు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పిల్లల పట్ల పసిపిల్లలు వాళ్ళు మైనప్పు వద్దారు, వాళ్ళ మీద ఏ అచ్చు ఉందితే ఆ ముద్ద పడుతుంది. వారి ప్రధాన బాధ్యత తల్లిదండ్రులది, గురువుది. సమాజం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. సమాజంలో చేప పుట్టగానే ఎలా నీళ్ళలో ఈదుతుందో అంత ఈత కొట్టుకుని వెళ్ళిపోయినటువంటి పద్ధతిని మన పిల్లలకు నేర్పించాలి. ఈ పిల్లలకు చాలా బాధ్యత కలిగిన వ్యవహారం అని తెలియజేస్తూ సమయాన్ని బట్టి నిజానికైతే వ్యక్తిత్వ వికాసంలో ఆత్మవిశ్వాసము, అనుకూల స్పందన అంటే పాజిటివ్ థింకింగ్, తర్వాత కార్యదక్షత. రామచంద్రుడికి సీత తీసుకుని రామచంద్రుడు ఎవరున్నారు, ఎవరు లేదు, సైన్యమే లేదు.
కానీ కోతలను కూడబెట్టుకున్నాడు, బంధువులు నిలువెట్లు కూడబెట్టుకున్నాడు, వాటితోనే సైన్యం తయారు చేశాడు, సముద్రం మీద సేతు కట్టించినాడు, లంకకి వెళ్ళి రావణ్ణి సంహరించినాడు సైన్యం తయారు. అది కార్యదక్షత. అట్లాగే నాయకత్వ లక్షణ. నరేష్ ఉన్నాడు, తన వృత్తిలో వ్యాపారం చేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు, అంటే కూర్చోవచ్చు, అట్లా కూర్చున్నాడు. దగ్గర ఉండదు ఇంట్లో, మన అంగడి మన ఇంట్లో అంతే. కానీ తను బయటకు వచ్చి ఈ సమావేశాలు ఏర్పాటు చేసి సమాజ శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? సమాజం పట్ల తన వంతు కర్తవ్యం ఏదైనా దాన్ని నిర్వర్తించాలి అనే బాధ్యత. అట్లాంటి దృక్పథం, మంచి దృక్పథం. పాజిటివ్ థింకింగ్ అనేది ఒకటి ఉండాలి మనిషిలో. అనుకూల స్పందన, నేను సమాజానికి ఎంతో మేలు చేయగలను అనేటువంటి భావన, కార్యదక్షత, నాయకత్వ లక్షణ. నాయకత్వ లక్షణం అన్నప్పుడు కృష్ణుడు చూడండి, మధురా నగరంలో ఉండే పాలు పిల్లలంతా మొత్తం వెలపల్లిలో ఉండేదంతా మొత్తం మధురా నగరానికి వెళ్ళిపోతుంది, కంసుడి దివాణాలకు వెళుతుంది. ఈ అన్నాలు ఇంత బానిసతనం అని ఆలోచించాడు. చిన్నపిల్లవాడు ఆలోచించాడు, కోలాటం మొదలు పెట్టాడు, వేణు ఊదినాడు, అంత సంగీతం ఉన్నాడు, కోలాటం ఉన్నాడు అని అందరూ గుర్తు చేసినాడు. చోట ఆ గూఢచారులు వచ్చారు, కంసుడి దగ్గర నుంచి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, నేను వీళ్ళు కోలాటం వేసుకుంటే గుర్లాడుతుంటే ఆడుకుంటున్నారు లేకుండా. కానీ వీళ్ళందరూ గుంపు చేశాడు. గుంపు చేసి చివరికి కంసుడికి వ్యతిరేకించే స్థాయి తెచ్చాడు. తెచ్చి అక్కడ పోయి పావులు పెరుగు అంతా బంద్ చేసి పారేశాడు. గోవర్ధగిరి పర్వతాన్ని పైకి ఎత్తినాడు, కాపాడాడు అందరినీ. నాయకత్వ లక్షణం అంతే. నేర్పిస్తే మనం దారి చూపించాలి వాళ్ళకంతే, అందుకుంటారు. ఏకాగ్రత, మనం ఏ పని దృష్టి పెట్టినామంటే, మీకు చెబితే ఆశ్చర్యం ఏంటి, నేను ఇలా రాసుకుంటున్నానంటే పక్కన ఒక మనిషి కూడా చూసినా నేను అంత కాన్సన్ట్రేషన్, అంత ఏకాగ్రత ఉంటుంది మా మీద. ఇప్పుడే అన్నాడు సవట అవధానం చేశాడు, ఇప్పుడు చేయమనే చేస్తాం. నా ఆలోచన ఏంటంటే, నా ఆత్మవిశ్వాసం, నా మెదడు నేను చెప్పినట్టు వింటుంది. వినకపోతే పెద్దలు వినకపోతే నేను మానవ జన్మలో ఉన్నాను అనేది లెక్కలేదు. కాబట్టి నేను ఉన్నంత కాలం అవధానం చేయగలుగుతాను. అది నా నమ్మకం. నేర్పించాను ఏకాగ్రత, కార్యదక్షత, అనుకూల భావం, అంటే అనుకూలమైన స్పందన. ఏది రాదేమో చేయలేదేమో అది ఎప్పుడు రానివ్వదు. వస్తువు ఎందుకు రాదు? అబ్బాయి 7 సార్లు బల్బు కనుక్కోవడానికి 100 సార్లు ప్రయత్నం చేశాడు, అయింది కదా, అవుతుంది ఎందుకు కాదు? ఆ విధంగా పిల్లలు వచ్చి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళను సవడలు దత్తమాడకుండా ప్రోత్సహించి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ పిల్లలు చదువు వస్తుందో లేదో గమనించాలి. ఎందుకంటే బయట నేను ప్రపంచంలో ఉండే చదువులు ఒక అమ్మాయిని చూశారు, వాళ్ళు ఫీజులోకి చదివిస్తున్నారు, పేదవాళ్ళు అసలు. నా దగ్గర గాయత్రి పని చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మాయి పాఠశాల పోతుంది, వర్షాలు ఆడతానే రాస్తుంది. ఇది ఏమిటి చేస్తే గుర్తుపట్టేది, ఇది కాని కానీ లాని కానీ తాని కానీ గుర్తుపట్టేది. ఏబిసిలు అన్నీ రాస్తుంది జడ్డి వరకు. ఇందులో ఈ అక్షరం ఏంటంటే నాకు తెలియదు. ఏ ప్రయోజనం? కాబట్టి మీ పిల్లలు చదువుకుంటున్నారు లేదా గమనించండి. ఒక ప్రత్యేకంగా తెలిసిన టీచర్ దగ్గర నుంచి పోయి చదువు వస్తున్నారా పరీక్ష చేయించుకోండి, లేకపోతే మీ డబ్బులన్నీ వేస్ట్ అయ్యింది. పిల్లల జీవితం సక్రమైన పద్ధతిలో దిగలాలి. వాటి పిల్లల పట్ల శ్రద్ధ కలగవలసిన మొట్టమొదటి బాధ్యత తల్లి తండ్రిది. ఒకవేళ తండ్రి ఏ కాలం చేతైనా ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇబ్బంది పడుతూ ఉంటే తల్లి ప్రధానమైన బాధ్యత తీసుకోవాలి. తీసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళి పిల్లలు బాగా చదువుకున్నట్టు చూసే బాధ్యత ఆమె తీసుకోవాలి. అందరికంటే భగవంతుడు అన్ని చోట్లనే ఉండలేను అనేటువంటి అనుమానం లేకుండా నేను అన్ని చోట్ల ఉన్నాను అని చెప్పడానికి ప్రతి ఇంటిలో తల్లి రూపంలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఎక్కడో లేడు, అన్నింటిలోనే అమ్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి